అందుకు నేను విశ్లేషిస్తూ మీకు ఒకటే చెప్తా ఉన్నాను, రాబోయే హైదరాబాద్ ఎన్నిక ఉందండి. ఇవాళ 1.5 కోటి జనాభా అండి. దాంట్లో మరి మొన్న మేము 48 గెలిచినాం. రేపు ఒకవేళ మేమే మేయర్ సీటు గెలుస్తాం అనుకోండి, అంటే మొత్తం తెలంగాణ మేము గెలిచినట్టే కదా. నిజామాబాదు, కరీంనగర్, హైదరాబాదు. మరి ఉన్నదేమున్నది జనాభా ఉన్న 2.5 కోట్ల పట్టణాలే రాష్ట్రమా శ్రీనివాస్ గారు? కాదు, మన ఈ రోజు పట్టణాలు చర్చ. నిన్న సర్పంచ్ ఎన్నికలలో మేము ఎప్పుడు 100కు మించి గెలవలేదు. మన 1000 గెలిచినాం. 10,000 మంది వార్డు సభ్యులు మేము పోటీ చేయగలిగినాం, గెలవగలిగినాం. సో అంటే గ్రామాలలో విస్తరిస్తా ఉన్నాం. మేము ఎదుగుతున్న పార్టీ, అవి కనుమరుగవుతున్నాయిగా. నేను గ్రాఫ్ చిత్రీకరించి, మీరు గ్రాఫ్ తీసుకొని రాయండి, మీ గ్రాఫ్ పెట్టండి మీడియాలో, పెడితే మీకే తెలిసిపోతుంది. నేను ఇక్కడ అజిత గారు లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒకటే చెప్తా ఉన్నానండి. ఈ రాష్ట్రంలో ఇప్పుడు సిపిఎం సిపిఐ ఉందండి. ఎక్కడ ఖమ్మము కొంత వైరా, అక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోనో బీఆర్ఎస్ పార్టీతోనో రెండింటితో పొత్తు పోయింది. ఏ రకమైన సిద్ధాంతం మీరు చెప్పండి. ఇప్పుడు రెండోది బైన్సా ఉంది, నిర్మల్ ఉంది, లేవు చార్మినార్ ఉంది. అంటే ముస్లింస్ ఉన్న దగ్గర ఇక ముస్లిం ఎంఐఎంఏ గెలుస్తుంది. అంటే దాని అర్థం ఏంది ఈ ప్రజాస్వామ్యంలో? ఇక మిగతా దాని దగ్గర ఆ మిగిలిన ముస్లింస్ మాకెయ్యరు అంటే మాకెయ్యరు. నేను టోపీ పెట్టుకుంటా, నేను టోపీ పెట్టుకుంటా, అల్లాదేవ్ అల్లాదేవ్ అల్లాదేవ్. అరే ఈ రకమైన పార్టీలు ఈ తెలంగాణలో, అందుకే ప్రజలు మా వైపు చూస్తా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ స్థానాన్ని తప్పకుండా, ఇక్కడ ఒకటి మాత్రం గమనించండి, బీఆర్ఎస్ స్థానాన్ని మేము ఆక్రమించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీని ఇంకా దెబ్బతీయాల్సినటువంటి అవసరం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది, కొంత అధికార దుర్వినియోగం ఒడిగడుతుంది. కాబట్టి దాన్ని కూడా మేము ఛేదిస్తాం. రాబోయే కాలంలో కాంగ్రెస్ బీఆర్ పార్టీని కాదని ఈ తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా గోల్కొండ కోటలో తెలంగాణ బీజేపీ జెండా ఎగురుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇక గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎలా ఉందో, ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా శ్రీనివాస్, అదేవిధంగా ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇద్దరి జోడీ కాంగ్రెస్ని విజయపదం వైపు ఎలా నడిపించిందో ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అలానే ఉంది అంటూ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఒక్కసారి ఆ బయట చూసినాక చర్చ కంటిన్యూ చేద్దాం. ఎప్పుడే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి డి శ్రీనివాస్ గారు కలిసి ఈ పార్టీని ఏ రకంగా నడిపించగలుగుతున్నారు, ఇవాళ నేను మా పిసి అధ్యక్షుడు మహేష్ కూడా కలిసి ఆ రకంగా నడుపుతున్నామని ఇది లక్కీ జోడిన మాట చెప్పడం జరిగింది. వాస్తవం కూడా ప్రజల ఆశీర్వాదం మనం ఎంత కష్టపడ్డా ఆ కష్టాన్ని గుర్తించాల్సింది ఓటర్ మహాశయులు, ఓటర్ దేవుళ్ళు. వారు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని గుర్తిస్తా ఉన్నారు. పార్టీని సమన్వయపరుస్తూ మేము కూడా ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలైతే కోరుకుంటారో ఆ రకంగా సంక్షేమం ఇవ్వగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తా ఉన్నారు. వేస్ట్ జాలకు పోకుండా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలనే నేను గాని ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయానికి వచ్చినాం. అందుకే అందరిని సమన్వయపరుచుకుంటూ ప్రజలకు కావాల్సింది ప్రజలకు ఇస్తూ పరిపాలన సాగుతుంది. కాబట్టి ఇవాళ ఏ రాష్ట్రంలో రానంటే రిజల్ట్స్ ఇవాళ కాంగ్రెస్ పేర్లు వస్తా ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్ని మనం విశ్లేషించి చూస్తే గనక ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ఒక ప్రహసనంగా మారినట్టుగా కూడా మనకు కనబడతా ఉంది. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి అనేది నా భావన. ఇట్లా కాదు, అంటే ప్రజల మనసులు ఎట్లా గెలుచుకోవాలంటే, నేను అభివృద్ధి చేస్తాను, గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పనిచేస్తాను, మీకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాను, సంక్షేమం అందిస్తాను అని చెప్పి వచ్చినవాడు వాటిపైన పనిచేసి ఆ రకంగా ప్రజల్ని ఆకట్టుకునేటట్టుగా ఉండాలి. కానీ నాకు అధికారం ఉంది కాబట్టి నేను భయపెడతాను, లేదంటే మేము మభ్య పెడతాను, లేదా ప్రలోభ పెడతాను, లేదంటే అధికార దుర్వినియోగం పాల్పడతాను అన్నట్టుగా ఉండడం అనేది ఇది సరైనది కాదు. రెండవది, ఇంత స్పేస్ ఉందండి నిజంగా ఈ రాజకీయాల్లో. ఇప్పుడు తెలంగాణలో చాలా గ్యాప్ ఉన్నది, చాలా స్పేస్ ఉంది. దీంట్లో అటు భారతీయ జనతా పార్టీ, ఇటు భారత రాష్ట్ర సమితి రెండు కూడా ప్రజలకు దూరంగా ఉన్నారు. వాళ్ళు ప్రజలకు దగ్గరగా ఉంటే ఫలితాలు వేరే రకంగా ఉంటాయి. ప్రజలకు దూరంగా ఉండి కేవలం ఇప్పుడు ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు మేము అప్పుడు ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చామని చూసుకొని మురిసిపోయే పరిస్థితి ఏదైతే ఉందో అది మంచిది కాదు. ప్రజల్ని ఎక్కువగా సమాయత్తం చేయాలి. నాకు ఇంకొక అభ్యంతరం కూడా ఉంది. నాకు ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆయన మీద చాలా గౌరవం ఉంది. నేను కలిసి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం, నేను నాకు మంచి అభిప్రాయం ఉంది అన్నంటే. కానీ నాకు వ్యక్తిగతంగా ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా, మీరు ఇందాక ఏదైతే కవిత గారి ఇష్యూలో మాట్లాడారో అది పూర్తిగా మీరు వెనక్కి తీసుకోవాలి నేను అడుగుతున్నా. ఎందుకనంటే అసలు మేము ఇంకా రాజకీయ పార్టీ పెట్టలేదు, ప్రచారానికి కూడా వెళ్ళలేదు. మమ్మల్ని సంప్రదించిన వాళ్ళకు మేము చాలా సిన్సియర్గా చెప్తాను, సీరియస్గా చెప్తా ఉన్నాం. మమ్మల్ని సంప్రదించిన వాళ్ళకి ప్రజలు అక్కడ ఒక తీర్పునిచ్చిన, ప్రజల తీర్పును మనం గౌరవించాలి. మీరు 100 కోట్లని ఏదో నోటికి వచ్చినట్టు చెప్తే మంచిది కాదు. ఆరోపణలు చేయడం వేరే వాళ్ళపైన. కానీ మేము అసలు ఈ వ్యవస్థను, ఈ రకమైన పద్ధతిని మార్చాలనే ప్రయత్నంలో ఉన్నాం. మేము వీటన్నిటికీ వ్యతిరేకంగా రావాలనుకుంటున్నాం.
ఈ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. రైట్ yes మేము కూడా ఇక్కడి రెండవది నుంచే, రెండవది ఏమిటంటే ప్రజలు ఇచ్చిన తీర్పును శిరస వహించగలిగినటువంటి శక్తి సామర్థ్యాల రాజకీయ పార్టీలకు ఉండాలి. కానీ ప్రజల తీర్పును కూడా మేము కాదనగలమన్న రాజకీయ పార్టీని బహిష్కరించాలి. అసలు అటువంటి రాజకీయ నాయకుల్ని బహిష్కరించాలి, అటువంటి పార్టీల్ని బహిష్కరించాలి. ఇది నేను కోరుకుంటాను. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్ గారు. ఇక మొత్తం మీద ఈరోజు తెలంగాణ పోరు ఇప్పుడు మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఒకవైపు మొత్తం 116 స్థానాల్లో 90 స్థానాలకి పైగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ 90 మున్సిపల్